96 బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీ బోర్డు అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీ తదుపరి అధ్యక్షుడిగా యూకే ప్రభుత్వం ఒక బ్రిటిష్ భారతీయుడిని ఎంపిక చేసింది. 71 ఏళ్ల సమీర్ షా, మాజీ బీబీసీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు మీడియా ఎగ్జిక్యూటివ్, ఔరంగాబాద్లో జన్మించారు మరియు 1960లో యూకేకి వెళ్లారు. పబ్లిక్ బ్రాడ్కాస్టర్ దాని స్వాతంత్ర్యం మరియు దాని చార్టర్ పునరుద్ధరణతో ఆర్థిక సవాళ్లను ఎదుర్కొన్నందున అతను దానికి అధిపతిగా ఉంటాడు. యూకే మాజీ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్కు 8 లక్షల పౌండ్లు రుణాన్ని ఏర్పాటు చేయడంలో తాను సహాయం చేశానని వెల్లడించడంలో విఫలమైనందుకు మునుపటి బీబీసీ చైర్ రిచర్డ్ షార్ప్ జూన్లో పదవీ విరమణ చేశారు. 4 దశాబ్దాలకు పైగా మీడియాలో పనిచేసిన మిస్టర్ షా ప్రస్తుతం జునిపెర్ టీవీ అనే మీడియా సంస్థను నడుపుతున్నారు మరియు యజమానిగా ఉన్నారు. ఆయనకు కన్జర్వేటివ్ పార్టీతో సంబంధాలు ఉన్నాయి. ఇటీవలి నియామకం భారతీయ మూలం ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ దేవన్ పరేఖ్ ఇండియన్ అమెరికన్ డైరెక్టర్ల బోర్డు సభ్యుడు. టెస్లా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వైభవ్ తనేజా భారతీయ మూలం. అస్లో బిలో ప్రత్యేక ఏజెంట్గా షోహిని సిన్హా భారతీయ అమెరికన్. ప్రెసిడెంట్స్ ఎక్స్పోర్ట్ కౌన్సిల్ యుఎస్ ప్రెజ్ ద్వారా షమీనా సింగ్ భారత అమెరికన్ వ్యాపారవేత్త. యుఎస్ ఫైనాన్స్ ఏజెన్సీ డిప్యూటీ సిఇఓ నిషా బిస్వాల్ భారతీయ అమెరికన్. 97 సింగపూర్ యొక్క అత్యున్నత కళా పురస్కారం కల్చరల్ మెడలియన్ ఎవరికి లభించింది? 81 ఏళ్ల భారతీయ సంతతి రచయిత్రి మీరాచంద్ ముగ్గురు సింగపూర్ వాసులలో ఒకరు. వారి కళాత్మక నైపుణ్యం మరియు దేశం యొక్క కళలు మరియు సాంస్కృతిక రంగాన్ని సుసంపన్నం చేయడంలో చేసిన కృషికి గుర్తింపుగా నగరం, రాష్ట్రం యొక్క అత్యంత ప్రతిష్టాత్మకమైన కళల పురస్కారమైన కల్చరల్ మెడలియన్ను ప్రదానం చేశారు. ఇస్తానాలో జరిగిన కార్యక్రమంలో మీరాచంద్ సహ నవలా రచయిత్రి సుచేన్ క్రిస్టీన్ లిమ్ మరియు మలై డ్యాన్స్ వెటరన్ ఉస్మాన్ అబ్దుల్ హమీద్ రాష్ట్రపతి ధర్మన్ షణ్ముగరత్నం చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు ప్రతి గ్రహీత వారి కళాత్మక కార్యకలాపాలకు మద్దతుగా ఎస్జీడీ 80,000 సుమారు 49 లక్షల రూపాయలు గ్రాంట్తో వస్తుంది. 1997లో హో మిన్ఫాంగ్ తర్వాత ఈ అవార్డును అందుకున్న మొదటి ఆంగ్ల భాషా రచయిత్రి లిమ్తో పాటు స్విస్ ఇండియన్ పేరెంజీకి చెందిన సింగపూర్ వాసి మీరాచంద్. బహుసాంస్కృతిక సమాజాల చిత్రణకు పేరుగాంచిన అవార్డు గెలుచుకున్న నవలా రచయిత్రి మీరాచంద్. ఆమె ది పెయింటెడ్ కేజ్ 1986 ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ కోసం లాంగ్ లిస్ట్ చేయబడింది. దివంగత ప్రెసిడెంట్ మరియు అప్పటి సాంస్కృతిక మంత్రి ఓంగ్ టెంగ్ చియోంగ్ 1979లో స్థాపించిన కల్చరల్ మెడలియన్. సింగపూర్ యొక్క కళలు మరియు సంస్కృతి రంగాన్ని సుసంపన్నం చేసిన మరియు విశిష్టపరిచిన కళాత్మక నైపుణ్యం, సహకారం మరియు నిబద్ధత కలిగిన వ్యక్తులను గౌరవించే నగర, రాష్ట్ర అత్యున్నత కళా పురస్కారం. గతేడాది 56 ఏళ్ల తమిళ హిందూ అరవింద్ కుమారస్వామికి ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఇటీవలి అవార్డులు ఆల్ట్ ఎన్విరాన్మెంట్ ఫిల్మ్ ఫెస్టివల్, జాసన్ మోమోవా యొక్క డీప్ రైజింగ్ చిత్రం. వైకల్యాలున్న వ్యక్తికి సాధికారత కల్పించినందుకు జాతీయ అవార్డు అమెజాన్ ఇండియా. ఎసా విజన్ 2023 ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐసి. ఖతార్ వైస్ ప్రైజ్ 2023 భారతదేశానికి చెందిన సఫీనా హుస్సేన్. పంజాబీ సాహిత్యానికి ధహన్ ప్రైజ్ దీప్తి బాబుతా మొదటి మహిళ బ్యాగ్. 98
టైమ్ మ్యాగజైన్ యొక్క 2023 సంవత్సరపు అథ్లెట్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ 2023కి టైమ్ మ్యాగజైన్ యొక్క అథ్లెట్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యాడు. మెస్సీ రికార్డు స్థాయిలో 8దోసారి బాలన్ డి ఓర్ను గెలుచుకున్నాడు మరియు ఇంటర్ మయామికి వెళ్లడం ద్వారా అస్లో క్రీడపై అవగాహన పెంచుకున్నాడు. మెస్సీ సిమోన్ బైల్స్, మైఖేల్ ఫెల్ప్స్, లెబ్రాన్ జేమ్స్ మరియు యునైటెడ్ స్టేట్స్ మహిళల జాతీయ జట్టుతో కలిసి అవార్డును గెలుచుకున్నాడు. న్యూయార్క్ యాంకీస్ రైట్ ఫీల్డర్ ఆరోన్ జడ్జ్ 2022లో అవార్డును గెలుచుకున్నాడు. 99 ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2026కి ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది? చైనీస్ నగరం నింగ్బో 2026 ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లను నిర్వహిస్తుంది. 2024 ఎడిషన్ మనమా, బహ్రెయిన్ మరియు 2025 ఎడిషన్ ఫోర్డే, నార్వే లో జరుగుతుంది. అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ IWF ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఖతార్లోని దోహాలో సమావేశమైన ఓటింగ్ తర్వాత ఒక ప్రకటనలో నింగ్బోకు అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లను విజయవంతంగా నిర్వహించడంలో అనుభవం ఉందని ప్రకటించింది. నింగ్బో చైనా యొక్క తూర్పు తీరప్రాంత ప్రావిన్స్ జెజియాంగ్లో ఉంది. షాంఘై మరియు హాంగ్జౌ నగరాలకు చాలా దూరంలో లేదు. 2019లో 10,000 సీట్ల సామర్థ్యంతో నిర్మించిన నింగ్బో ఒలింపిక్ స్పోర్ట్స్ సెంటర్ ఛాంపియన్షిప్ వేదికగా ఉంటుందని జిన్హువా నివేదించింది. IWF ప్రపంచ యూత్ ఛాంపియన్షిప్లు 2025లో పెరూలోని లిమాలో జరుగుతాయని మరియు IWF వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్లు 2025లో ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్లో జరుగుతాయని IWF ఎగ్జిక్యూటివ్ బోర్డు ప్రకటించింది. 100 ఏఐ అభివృద్ధికి ఓపెన్ సైన్స్ విధానాన్ని సూచించే ఏఐ అలయన్స్ అనే కొత్త సమూహాన్ని మెటా మరియు ఏ కంపెనీ ప్రారంభించాయి? ఫేస్బుక్ యొక్క మాతృ సంస్థ మెటా మరియు IBM ప్రత్యర్థులైన గూగుల్, మైక్రోసాఫ్ట్ మరియు చాట్ జీపీటీ తయారీదారు ఓపెన్ఐలతో విభేదించే ఏఐ అభివృద్ధికి ఓపెన్ సైన్స్ విధానం కోసం ఏఐ అలయన్స్ అనే కొత్త సమూహాన్ని ప్రారంభించాయి. ఈ రెండు డైవర్జింగ్ క్యాంప్లు ఓపెన్ మరియు క్లోజ్డ్ అంతర్లీన సాంకేతికతను విస్తృతంగా అందుబాటులోకి తెచ్చే విధంగా నిర్మించాలా వద్దా అనే దాని గురించి విభేదిస్తున్నారు. IBM మరియు మెటా నేతృత్వంలోని ఏఐ అలయన్స్ మరియు డెల్, సోనీ, చిప్మేకర్లు AMD మరియు ఇంటెల్ మరియు అనేక విశ్వవిద్యాలయాలు మరియు ఏఐ స్టార్టప్లతో సహా వ్యక్తీకరించడానికి కలిసి వస్తోంది. ఓపెన్ సోర్స్ మరియు ఓపెన్ టెక్నాలజీలతో సహా ఓపెన్ సైంటిఫిక్ ఎక్స్చేంజ్ ఆలోచనలు మరియు ఓపెన్ ఇన్నోవేషన్పై ప్రాథమికంగా ఏఐ యొక్క భవిష్యత్తు నిర్మించబడుతుందని గిల్ దాని ఆవిష్కరణకు ముందు అసోసియేటెడ్ ప్రెస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.